నమస్తే అండి. ఈరోజు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషను జారీ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించదగినటువంటి విషయం ఏంటంటే, ఈరోజే నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకున్నట్లయితే మన పరిసర ప్రాంతాల్లో ఎవరైతే రెగ్యులర్గా డిగ్రీ చదివి ఉన్నారు, బీఎస్సీ 10th క్లాసు, ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసినటువంటి వారు మరియు ఇంజనీరింగ్ చదివినటువంటి వారు ఈ యొక్క ఎయిర్ అథారిటీ ఇండియా దానికి అర్హులుగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనం కనుక చూసినట్లయితే, ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి నుండి 309 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ప్రారంభ తేదీ ఏప్రిల్ 25 నుండి మే 24 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు కూడా పూర్తిగా ఆన్లైన్ వ్యవస్థల్లోనే మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికి అర్హత ఏంటి అని మనం కనుక చూసినట్లయితే డిగ్రీ, బీటెక్ పూర్తి చేసి ఉండాలన్నమాట. డిగ్రీ, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులుగా ప్రకటించడం జరిగింది. మనం చూసినట్లయితే జీతభత్యాలు, ప్రారంభ వేతనం సుమారుగా 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుందని తెలియజేయడం జరిగింది. ఎవరు అర్హులు, వయసు పరిమితి ఎంత అన్నటువంటిది మనం చూసినట్లయితే 27 సంవత్సరాలు మరి దాటకుండా ఉండాలి. అదే రిజర్వేషన్ కేటగిరీ వారికైతే మరి 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు వయసు సడలింపడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాల్ని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి యొక్క 309 పోస్టులను కనుక అప్లై చేసుకున్నట్లయితే దీనికి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఎగ్జామ్లో మెరిట్ ద్వారా పాస్ అయినటువంటి వారిని ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలో పాస్ అయినటువంటి వారు ఈ యొక్క ఎయిర్ ఫోర్స్లో జాబ్కు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేటువంటిది కంపల్సరీగా వచ్చి ఉండాలి. 10th క్లాస్ ప్లస్ ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కలిగి ఉన్నటువంటి వారుగా ఉండాలి. ఏ పోస్టులు ఉన్నాయి, కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు మనం కేటగిరీ వైజ్గా ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కేటగిరీ వైజ్గా ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే మొత్తం 309 పోస్టులు వారు భర్తీ చేయడానికి నోటిఫికేషను రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో కేటగిరీ వైజ్గా యూఆర్ఎల్ వారికి 125 పోస్టులు కేటాయించడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ఎల్కు 30 పోస్టులు కేటాయించడం జరిగింది. ఓబీసీ వారికి 72 పోస్టులను కేటాయించడం జరిగింది. ఎస్సీ వారికి 55 పోస్టులను కేటాయించడం జరిగింది. ఎస్టీ వారికి 27 పోస్టులను కేటాయించడం జరిగింది. ఈ విధంగా మరి పోస్టులను వారి యొక్క క్యాస్ట్ వైజ్గా ప్రకటించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్థిని కూడా విద్యార్థులు డిగ్రీ గవర్నమెంట్ కాలేజీలో చదివి వారు ఉత్తీర్ణమైనటువంటి వారు ఈ పోస్టులకు అర్హులుగా ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఎయిర్ అథారిటీ ఇండియా వారి యొక్క ఈ పోస్టులను ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి తెలియనటువంటి వారికి కూడా ఈ సమాచారం అందించవలసిందిగా మీ యొక్క వంతుగా కృషి చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.